In previous class we discussed about the topics position of a point with respect to the circle అనే టాపిక్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దానిలో పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ అంటే ఏం అనుకున్నామంటే ద పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ అయితే కనుక ద పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ అంటే సెంటర్ దగ్గర నుంచి సి అనేది సెంటర్ అవుతుంది. అదే పాయింట్ అనేది ఏమవుతుందంటే సర్కిల్ మీద ఉంటే కనుక ఇప్పుడు మనం ఏమన్నామంటే ఇక్కడ కండిషన్ S11 అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుందంటే సర్కిల్ మీద ఉంటుంది కాబట్టి ద పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ అయితే కనుక కండిషన్ ఏమవుతుందంటే పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ ఏమవుతుందంటే S11 అనేది ఏమవుతుందని చెప్పి అనుకున్నామంటే S11 అనేది ఈక్వల్ టు 0 అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఇఫ్ ద పాయింట్ లైస్ ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అయితే కనుక అంటే పాయింట్ అనేది మనకి సర్కిల్కి ఇంటీరియర్గా ఉంటే కనుక అంటే దిస్ ఈజ్ సెంటర్, దిస్ ఈజ్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ మనకి పాయింట్ అనేది ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అయింది కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమవుతుంది అనుకున్నామంటే S11 అనేది <0 అవుతుందని చెప్పేసి అనుకున్నాము. అలాగే ఇక్కడ పాయింట్ అనేది ఎక్స్టీరియర్ ఆఫ్ ది పాయింట్ అయితే కనుక అంటే పాయింట్ అనేది మనం సర్కిల్కి బయట తీసుకున్నట్లయితే కనుక దిస్ ఈజ్ సర్కిల్ యొక్క సెంటర్. అలాగే సెంటర్ దగ్గర నుంచి పాయింట్కి లైన్. ఇప్పుడు ఇది మనకి డిస్టెన్స్ మనకి రేడియస్ అని తెలుసు కాబట్టి రేడియస్ R అవుతుంది. ఇప్పుడైతే కనుక ఇప్పుడు P అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ కాబట్టి కండిషన్ ఏమవుతుందంటే S11 అనేది <0 అవుతుంది. దిస్ ఈజ్ పాయింట్ లైస్ ఆన్ ద సర్కిల్ అయితే S11 ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే పాయింట్ అనేది లైస్ ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ అయితే కనుక S11 అనేది <0 అవుతుంది. అలాగే పాయింట్ అనేది ఎక్స్టీరియర్ ఆఫ్ ది సర్కిల్ అయితే కనుక S11 అనేది <0 అవుతుంది. అయితే ఇక్కడ మనకి S11 అనే నొటేషన్స్ ఏమవుతాయో చూద్దాము. ఇప్పుడు S ఈజ్ ఈక్వల్ టు జనరల్ సర్కిల్ ఈక్వేషన్ మనకి ఏం చేస్తా అంటే ఇక్కడ x² + y² + 2gx + 2fy + c దిస్ ఈజ్ వన్ నొటేషన్. అలాగే మనకి ఇక్కడ S1 అంటే కనుక ఏమనుకున్నామంటే ఇక్కడ x(x1) + y(y1) + g ఆఫ్ x + x1 + f ఆఫ్ y + y1 + c అనుకున్నాము. అలాగే S11 అంటే x12 + y12 + 2gx1 + 2f(y1) + c అనుకున్నాము. అలాగే S12 అయితే కనుక S12 అంటే మనం ఏమనుకున్నామంటే ఇక్కడ x1 x2 + y1 y2 + g ఆఫ్ x1 + x2 + f ఆఫ్ y1 + y2 + c అవుతుంది. అలాగే నెక్స్ట్ నొటేషన్ ఏమనుకున్నామంటే ఇక్కడ మనకి S11 అనుకున్నాం. S11 అంటే మనం ఏం రాసుకున్నాము x12 + y12 + 2gx1 + 2fy1 + c అవుతుంది. అలాగే ఇంకో నొటేషన్ వచ్చేటప్పటికల్లా S12 అంటే ఏం రాసుకున్నామంటే ఇక్కడ x1 x2 + y1 y2 + g ఆఫ్ x1 + x2 + f ఆఫ్ y1 + y2 + c దిస్ ఆర్ ది నొటేషన్స్ ఆఫ్ ది సర్కిల్స్. అయితే మనం నెక్స్ట్ టాపిక్ ఇంకో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఏమనుకున్నామంటే అక్కడ పవర్ ఆఫ్ ఏ పాయింట్ అన్నాము. పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఏంటంటే CP² - R². ఇప్పుడు CP² - R² అంటే ఏమవుతుందంటే ఇక్కడ దిస్ ఈజ్ సర్కిల్ యొక్క సెంటర్. అలాగే P అనేది ఏమవుతుందంటే ఇక్కడ సర్కిల్ మీద పాయింట్ అయితే కనుక ఇక్కడ పాయింట్ అవుతుంది. అలాగే ఈ సెంటర్ డిస్టెన్స్ ఏమవుతుందంటే రేడియస్ అయితే కనుక మనకి ఇక్కడ CP² - R² అంటే CP² - R² ఈజ్ నథింగ్ బట్ S11 అవుతుంది. ఈ S11 మనం ఏమంటామంటే పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటాము. అంటే పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అంటే మనం ఏమనుకున్నామంటే ఆ పాయింట్ అనేది సర్కిల్ మీద ఉంటుందా లేదా అదే పొజిషన్ గురించి చెప్తుంది. అక్కడ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ అంటే పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటే ఏంటంటే దాని యొక్క వాల్యూ గురించి చెప్తుంది అనమాట. అంటే CP² - R² అనేది ఏమవుతుందంటే ఇక్కడ S11 అవుతుందని చెప్పేసి అనుకున్నాం. మనం S11 కనుక్కుంటే కదా అదే ఏమవుతుందంటే దీని యొక్క పవర్ ఆఫ్ పాయింట్ అని చెప్పేసి అనుకున్నాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ మన టాపిక్ దేని గురించి డిస్కస్ చేసుకున్నామంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే మనం ఏమనుకున్నామంటే ఇక్కడ P అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అయితే కనుక ఇక్కడ P అనేది మనకి ఎక్స్టర్నల్ పాయింట్ అయితే కనుక ఆ P దగ్గర నుంచి మనకి సర్కిల్ మీదకి ఒక టాంజెంట్ లైన్ తీసుకున్నాము. P అనే ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి మనం సర్కిల్ మీద ఉన్న పాయింట్కి ఒక టాంజెంట్ లైన్ గీసుకున్నాము. దీన్ని Q అనుకుంటే కనుక ఈ PQ డిస్టెన్స్ని మనం ఏమంటామంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటాము.
లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటే ఇక్కడ పీ అనేది ఏమై ఉండాలంటే ఎక్స్టర్నల్ పాయింట్ అయి ఉండాలి. అంటే ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి మనకి సర్కిల్ మీదకి ఒక ట్యాంజెంట్ లైన్ డ్రా చేసాము. ఆ ట్యాంజెంట్ లైన్ డ్రా చేసినప్పుడు ఆ సర్కిల్ మీద ఒక పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ అనేది క్యూ అనుకుంటే కనుక ఆ పాయింట్ పీకి యొక్క డిస్టెన్స్ మనం ఏమంటామంటే లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ అంటాము. అలాగే మనం దాన్ని డయాగ్రామ్లకి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను క్లాస్లో. దాని లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫార్ములా ఏమవుతుందంటే √S11 అవుతుంది. అయితే ది లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫ్రమ్ పాయింట్ P of x1, y1 టు ది సర్కిల్ S is equal to 0 ఈజ్ ఏమవుతుందంటే √S11 అవుతుంది. ఇందాక క్లాస్లో మనం ఈ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వచ్చేటప్పటికల్లా యూఆర్ గోయింగ్ టు ద టాపిక్ వచ్చేటప్పటికల్లా మనం ట్యాంజెంట్ లైన్ అంటే ఏంటి, అలాగే నార్మల్ లైన్ అంటే ఏంటి, దాని మీద ప్రాబ్లమ్స్ గురించి చూద్దాము. ఫస్ట్ వన్ ఈజ్ tangent to the circle. Tangent to the circle అంటే ఏంటంటే let S is equal to 0 be a circle and P, Q be any 2 points on the circle. అయితే the point Q approaches to P, then the secant line PQ changes to దేని కింద చేంజ్ అవుతుందంటే అది ట్యాంజెంట్ లైన్ కింద చేంజ్ అవుతుంది అంటున్నాం. దిస్ లైన్ ఈజ్ కాల్డ్ మనం ఏమంటామంటే దాన్ని ట్యాంజెంట్ టు ద సర్కిల్ S is equal to 0 at P అంటాం. అయితే ఆ పీనే మనం ఏమంటున్నామంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాము. అయితే మనం దీన్ని డయాగ్రమెటికల్గా చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ సర్కిల్. ఆ సర్కిల్ మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే పీ క్యూ అనే 2 పాయింట్స్ దగ్గర మనకి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ పీ అండ్ దిస్ ఈజ్ క్యూ. ఇప్పుడు మనం దీని గుండా ఒక లైన్ డ్రా చేసినట్లయితే కనుక పీ అనే పాయింట్ దగ్గర నుంచి అలాగే క్యూ అనే పాయింట్ దగ్గర నుంచి మనం ఒక లైన్ డ్రా చేస్తే కనుక ఈ లైన్నే మనం ఏమంటున్నామంటే సీకెంట్ లైన్ అంటాము. దిస్ లైన్ ఈజ్ కాల్డ్ సీకెంట్ లైన్. అంటే పీక్యూ అనేవి సర్కిల్ మీద 2 డిస్టింక్ట్ పాయింట్స్ అయితే కనుక ఆ 2 పాయింట్స్ మనం జాయిన్ చేస్తున్నాము. ఆ జాయిన్ చేసే లైన్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ సీకెంట్ లైన్ అంటున్నాము. అయితే ఇక్కడ పీ అనేది సర్కిల్ మీద పాయింట్, అలాగే క్యూ అనేది ఏమవుతుందంటే పీకి నైబరింగ్ పాయింట్ అవుతుంది. అయితే మనం క్యూని కనుక మూవ్ చేసినట్లయితే కనుక అంటే క్యూని ఒక పాయింట్ దగ్గర నుంచి ఇంకొక పాయింట్కి మూవ్ చేస్తే కనుక ఆ లైన్ ఎలా ఇంటర్సెక్ట్ అవుతుందంటే దీన్ని మనం ఇక్కడ Q1 అనొచ్చు. అలాగే పీ దగ్గర నుంచి ఇంకొక సెకండ్ లైన్ డ్రా చేసినట్లయితే కనుక దాన్ని మనం Q2 అనొచ్చు. అలాగే పీ దగ్గర నుంచి ఇంకొక లైన్ డ్రా చేసినట్లయితే కనుక దాన్ని మనం సెకండ్ లైన్ని Q3గా తీసుకోవచ్చు. అలాగే పీ దగ్గర నుంచి మనం Q4, అలాగే పీ దగ్గర నుంచి ఇంకొక లైన్ డ్రా చేస్తే కనుక దీన్ని Q5 అంటాం. అంటే ఇది ఏమవుతుందంటే ఇక్కడ మనం లైన్ L1 = 0గా తీసుకోవచ్చు, దీన్ని L2 = 0గా తీసుకోవచ్చు లైన్, దీన్ని L3 = 0గా తీసుకోవచ్చు లైన్, దీన్ని L4 = 0గా తీసుకోవచ్చు లైన్, దీన్ని L5 = 0గా తీసుకోవచ్చు. అంటే ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే ఇక్కడ మనకి సీకెంట్ లైన్స్ అవుతాయి. అయితే సీకెంట్ లైన్స్ అయితే కనుక క్యూ అనేది ఏమవుతుందంటే పీని ఇక్కడ అప్రోచ్ అవుతుంది. అంటే పీక్యూ అనేవి కూడా రెండు ఏమవుతాయి అంటే ఒకే పాయింట్ దగ్గర వస్తే కనుక దాన్ని మనం ఏమంటామంటే ట్యాంజెంట్ లైన్ అంటున్నాం. అంటే క్యూ అనేది ఏమవుతుందంటే ఇక్కడ నైబరింగ్ పాయింట్ కాబట్టి ఈ క్యూ అనేది మూవ్స్ అలాంగ్ ద కర్వ్, అంటే కర్వ్ చుట్టూ మనం మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే పీ అనే పాయింట్ దగ్గర అప్రోచ్ అయినప్పుడు ఏమవుతుందంటే అప్రోచ్ అయినప్పుడు దాని గుండా పాస్ అయ్యే లైన్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ ట్యాంజెంట్ లైన్ అంటున్నాం. ఇక్కడ మన డెఫినేషన్లో రాసినది కదా, పీ క్యూ బి ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ అయితే కనుక ద పాయింట్ క్యూ అప్రోచెస్ టు పీ, అంటే క్యూ అనేది పీ అనే పాయింట్ని అప్రోచ్ అయితే కనుక ద సీకెంట్ లైన్, అంటే ఇప్పుడు మన దిస్ ఈజ్ సీకెంట్ లైన్ కాబట్టి సీకెంట్ లైన్ అనేది క్యూ అనే పాయింట్ పీని అప్రోచ్ అయినప్పుడు ఏమవుతుందంటే సీకెంట్ లైన్ అనేది మనకి క్యూ అనేది పీని అప్రోచ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది సీకెంట్ లైన్ కాస్త మనం దేని కింద చేంజ్ అవుతుందంటే పీక్యూ అనేది చేంజెస్ టు ట్యాంజెంట్ లైన్ కింద చేంజ్ అవుతుంది. అంటే క్యూ అనేది ఎప్పుడైతే పీని అప్రోచ్ అవుతుందో అప్పుడు మనం ఆ లైన్ ఏమంటున్నామంటే ట్యాంజెంట్ లైన్ అంటున్నాము. దిస్ లైన్ ఈజ్ కాల్డ్ ఏ ట్యాంజెంట్ టు ది సర్కిల్ S = 0 అంటాము. దీన్నే మనం ఏమంటారంటే సర్కిల్ = 0 ఎట్ పీ అంటాం. ట్యాంజెంట్ టు ది సర్కిల్ ఆ పాయింట్ మనం ఏమంటున్నాం ఇక్కడ పీ డినోట్ చేసుకుంటున్నాము టు ది సర్కిల్ S = 0కి. అయితే ఇక్కడ మనం ఈ పాయింట్ పీ ఈజ్ కాల్డ్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ట్యాంజెంట్ టు ది సర్కిల్ S = 0. అయితే మనం ఈ పీనే ఏమంటున్నామంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే సర్కిల్ మీద ఉన్న పాయింట్కి అలాగే ఈ లైన్ మీద ఉన్న పాయింట్ కాబట్టి దాన్ని ఏమనొచ్చు అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనొచ్చు. ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ది ట్యాంజెంట్ టు ది సర్కిల్ S = 0. నెక్స్ట్ the equation of the tangent at point P of x1, y1 to the circle x² + y² + 2gx + 2fy + c = 0 is S1 = 0. అంటే మనకి సర్కిల్ మీద ఒక సర్కిల్ నుంచి ఒక ట్యాంజెంట్ లైన్ తీసుకున్నాము. సర్కిల్ ఒక ట్యాంజెంట్ లైన్ కాబట్టి ఇది ఏమవుతుందంటే S = 0 అవుతుంది. అయితే P అనే పాయింట్ x1, y1, దిస్ ఈజ్ ద ట్యాంజెంట్ లైన్. అయితే ఇక్కడ
ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అంటే సర్కిల్ యొక్క టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏమవుతుందంటే మనకి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అలాగే ఆ టాంజెంట్ మీద పాయింట్ ఇచ్చారు అంటే సర్కిల్ మీద నుంచి డ్రా చేస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ దేని మీద ఉంటుందంటే ఇక్కడ లైన్ మీద ఉంటుంది ప్లస్ ఈ సర్కిల్ మీద ఉంటుంది కాబట్టి దీన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాము. అయితే పి ఆఫ్ x1, y1 అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవడానికి మన ఫామ్ ఏమవుతుందంటే ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అట్ ద పాయింట్ పి ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏమవుతుందంటే s1 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇక్కడ s1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే నోటేషన్లో ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ది S1కి నోటేషన్ అనమాట. x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఏమవుతుందంటే S1కి నోటేషన్ అవుతుంది. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అట్ ద పాయింట్ పి ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు r². అంటే ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ 0, 0 అయితే కనుక దాని యొక్క నొటేషన్ ఏమవుతుందంటే s1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ y1 మైనస్ r² ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి జనరల్ ఈక్వేషన్ యొక్క నొటేషన్ ఏమవుతుందంటే ఇప్పుడు జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనకి దానికి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవడానికి s1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం ఈ ఫామ్ యూజ్ చేస్తాము. అలాగే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అట్ ద పాయింట్ పి ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు r. అంటే ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ మనకి ఏమవుతుందంటే 0, 0 కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క నొటేషన్ s1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ y1 మైనస్ r² ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ నార్మల్. ఇందాక మనం మాట్లాడుకుంది ఏంటంటే టాంజెంట్ లైన్ గురించి మాట్లాడుకున్నాము. దిస్ ఈజ్ ద టాంజెంట్ లైన్. ఇప్పుడు ఏంటంటే దీనిలో నార్మల్ గురించి మాట్లాడదాం. నార్మల్ అంటే ఏంటంటే లెట్ s ఈజ్ ఈక్వల్ టు 0 బి ఏ సర్కిల్ అండ్ p బి ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. అయితే ద లైన్ పాసింగ్ త్రూ p అండ్ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్ ఎట్ p టు ద సర్కిల్ ఈజ్ కాల్డ్ ది నార్మల్ ఎట్ p టు ది సర్కిల్ అన్నాం. అంటే ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు 0 బి ఏ సర్కిల్ అండ్ p బి ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. అంటే p అనేది సర్కిల్ మీద ఒక పాయింట్ తీసుకున్నాము. అలాగే పీబీఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ ద లైన్ పాసింగ్ త్రూ ది పి. అంటే ద లైన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలంటే పాసింగ్ త్రూ పి గుండా పాస్ అవ్వాలి. పి అండ్ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్. అంటే ఇప్పుడు మనకి దిస్ ఇస్ టాంజెంట్ లైన్ కాబట్టి దీని పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఏది ఏమవుతుందంటే నార్మల్ లైన్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుందంటే సి అవుతుంది. అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్ ఎట్ పి. అంటే మనకి ఈ టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఏంటంటే ఈ లైనే కాబట్టి దిస్ ఈజ్ మనం ఏమంటామంటే దీన్నే మనం నార్మల్ లైన్ అంటాము. నార్మల్ లైన్ ఎట్ పీకి. అంటే దిస్ ఈజ్ టాంజెంట్ లైన్. టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండేదాన్ని మనం ఏమంటామంటే నార్మల్ లైన్ అంటాము. మీకు ఇది ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో టాంజెన్స్ అండ్ నార్మల్స్ చాప్టర్లో ఆల్రెడీ కాన్సెప్ట్ మీకు తెలుసు కాబట్టి ఈజీగానే అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏమంటున్నామంటే ఇక్కడ టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ మనం ఏమంటున్నామంటే నార్మల్ లైన్ అంటున్నాము. ఒకసారి మళ్ళీ డెఫినేషన్ ఒకసారి నేను రివైజ్ చేస్తాను. లెట్ s ఈజ్ ఈక్వల్ టు 0 బి ఏ సర్కిల్ అండ్ p బి ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ ది లైన్ పాసింగ్ త్రూ ది p. ది లైన్ పాసింగ్ త్రూ ది p అండ్ పర్పెండిక్యులర్ టు ది టాంజెంట్ టు ది సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏమంటున్నామంటే నార్మల్ ఎట్ p టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ది నార్మల్ టు ది సర్కిల్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నార్మల్ అనేది మనకి ఎప్పుడు కూడా మనకు దేని గుండా పాస్ అవుతుందంటే సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ నార్మల్ లైన్ కాబట్టి నార్మల్ లైన్ అనేది మనకి ఇక్కడ దేని గుండా పాస్ అవుతుందంటే సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ది నార్మల్ టు ది సర్కిల్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్. అంటే ఈ నార్మల్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే ఎట్ పి ఆఫ్ x1, y1 ఎట్ పి ఆఫ్ x1, y1 ఆఫ్ ది సర్కిల్ పి ఆఫ్ x1, y1 ఆఫ్ ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే ఇక్కడ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ f బై x1 ప్లస్ g ఇంటూ x మైనస్ x1. ఇది ఎప్పుడంటే ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్కి ఎట్ పాయింట్ పి ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ f బై x1 ప్లస్ g ఇంటూ x మైనస్ x1. దీన్ని మనం ప్రూఫ్ చూసినట్లయితే కనుక ఇక్కడ ప్రూఫ్ వచ్చేటప్పటికల్లా లెట్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఒక సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాం ఇక్కడ. దిస్ ఈజ్ సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మన సర్కిల్ ఏమవుతుందంటే ఇక్కడ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్
2f(i) + c = 0. దిస్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్. అయితే లెట్ c = -g, -f బి ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుందంటే c, సెంటరు -g, -f. ఈ సర్కిల్ యొక్క సెంటర్ -g, -f. అయితే వీ నో దట్ నార్మల్ ఎట్ ఎనీ పాయింట్ పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. మనకి నార్మల్ అనేది లైన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలి అంటే మనకి సెంటర్ గుండా పాస్ అవ్వాలి అన్న. దిస్ ఈజ్ టాంజెంట్ లైన్. ఇది టాంజెంట్ లైన్ అవుతుంది. ఇప్పుడు ఈ టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ మనం ఏమంటున్నామంటే నార్మల్ లైన్ అంటున్నాము. నార్మల్ లైన్ ఏమో ఇది ఇంటర్సెక్ట్ అయితే ఎక్కడంటే పాయింట్ పి దగ్గర ఇంటర్సెక్ట్ అయితే కనుక ఇప్పుడు టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా నార్మల్ లైన్ ఉంది. ఈ నార్మల్ లైన్ అనేది ఆల్వేస్ పాసింగ్ త్రూ దేని గుండా పాస్ అవ్వాలంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ గుండా పాస్ అవుతుంది. వీ నో దట్ నార్మల్ ఎట్ ఎనీ పాయింట్ పాసెస్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అయితే కనుక ది స్లోప్ ఆఫ్ సిపి. స్లోప్ ఆఫ్ సిపి మీన్స్ సెంటర్ దగ్గర నుంచి ఈ పాయింట్ కొన్న స్లోప్ కనుక్కున్నాం. ఇక్కడ ఈ పాయింట్ మనకు తెలియదు కాబట్టి ఈ పాయింట్ మనం ఇక్కడ x1, y1 అంటున్నాము. స్లోప్ ఆఫ్ సిపి అంటే సెంటర్కి పాయింట్కి మధ్య స్లోప్ కనుక్కుంటున్నాము. అట్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే m = y2 - y1 x2 - x1. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా m = y2 - y1 x2 - x1. అయితే కనుక మనకి ఈ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి x1, y1 పాయింట్ ఏంటి, ఇక్కడ x1, y1 అనేమో -g, -f. అలాగే x1, y1 అనేది ఏమవుతుందంటే ఇక్కడ x2, y2. అంటే ఇక్కడ y2 - y1 అంటున్నాం. y2 - y1 అంటే ఇక్కడ y1, ఇక్కడ -f అవుతుంది. అలాగే x2 - x1 అంటే x2 అంటే ఇక్కడ వాల్యూ x, -x1 అంటే ఇక్కడ -g కాబట్టి ఆ మైనస్ ఇక్కడ ఏమవుతుందంటే +g అవుతుంది. అది ఏమవుతుందంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ సిపి అవుతుంది. స్లోప్ ఆఫ్ సిపి ఎంత వచ్చింది అక్కడ వాల్యూ మనకి y1 + f x1 + g అవుతుంది. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే ఈ లైన్ యొక్క ఈక్వేషన్ మన దేని గుండా పాస్ అవుతుందంటే p అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ హెన్స్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ ఈజ్ ఎట్ పాయింట్ p of x1, y1 ఈజ్. అంటే ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కనుక్కోవడానికి మనకి స్లోప్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే y - y1 m × x - x1. ఇది మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో వస్తుంది. ది ఈక్వేషన్ ఆఫ్ ఏ పాయింట్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక ది ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ విత్ పాయింట్ పాసింగ్ ది పాయింట్ x1, y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m అయితే కనుక ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ y - y1 m × x - x1 ఫార్ములా అవుతుంది. ఇక్కడ నార్మల్ పాయింట్ దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ x1, y1 గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ y - y1 m అంటే ఇక్కడ స్లోప్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ దిస్ ఈజ్ స్లోప్ m అంటే ఇక్కడ y1 + f x1 + g x - x1. ఇది ఎప్పుడంటే ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఎట్ పాయింట్ p of x1, y1 టు ది సర్కిల్ s = 0 అయితే కనుక ఫార్ములా ఏంటంటే y - y1 y1 + f x1 + g x - x1. ఇప్పుడు దీన్ని మనం ప్రాబ్లంలో చూద్దాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ టు ది సర్కిల్ ఏంటి ఇచ్చారంటే ఇక్కడ x² + y² - 6x + 4y - 12 = 0 ఎట్ -1, 1. మనకి కనుక్కోమంది ఏంటంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ టు ది సర్కిల్ ఎట్ పాయింట్ -1, 1 దగ్గర కనుక్కోమని. అంటే దిస్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్. దీనికి టాంజెంట్ లైన్ ఏమవుతుందంటే దిస్ ఈజ్ టాంజెంట్ లైన్. అలా ఇక్కడ ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ అంటే s = 0 అవుతుంది. ఎట్ పాయింట్ ఎక్కడ అవ్వాలంటే అది -1, 1 దగ్గర అవ్వాలి పాయింట్. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఈ టాంజెంట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ s = ఏమవుతుందంటే ఇక్కడ x² + y² - 6x + 4y - 12 = 0. మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఇది రాసుకున్నాము. అలాగే గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ p = ఎంత ఇచ్చారంటే ఇక్కడ -1, 1 ఇచ్చారు. ది పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ మనం దీన్ని x1, y1 అనుకుంటే ఇప్పుడు ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ p of x1, y1 టు ది సర్కిల్ s = 0 ఈజ్ కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ s1 = 0 అవుతుంది. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ ఎట్ పాయింట్ p of x1, y అంటే ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి -1, 1 టు ది సర్కిల్ s = 0 ఈజ్ కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ s1 = 0 అవుతుంది. మన ఫార్ములా అప్లై చేస్తే కనుక s1 నొటేషన్ ఏంటంటే ఇక్కడ x1 + y1 + g of x + x1 + f of y + y1 + c = 0 అవుతుంది. ఇక్కడ మనకి x1, y1 పాయింట్ ఏంటంటే ఇక్కడ -1, 1
ఇప్పుడు పాయింట్ మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఎక్స్ ఇంటూ x1 అంటే ఇక్కడ -1 అవుతుంది, ప్లస్ y1 అంటే ఇక్కడ వాల్యూ 1 ప్లస్ g ఆఫ్ ఎక్స్ ప్లస్ x1. ఇక్కడ g అంటే మనం ఏం చేస్తామంటే దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి కంపేర్ చేసుకున్నట్లయితే కనుక మన జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఇది ఏమవుతుందంటే జనరల్ సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. ఆ జనరల్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి మనం ఈ సర్కిల్ ఈక్వేషన్ కంపేర్ చేసుకున్నట్లయితే కనుక 2g ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ -6కి ఈక్వల్ అవుతుంది. అలాగే 2f అనేది 4కి ఈక్వల్ అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ -12 అవుతుంది. ఇప్పుడు మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ x1 అంటే -1 అవుతుంది, ప్లస్ y1 అంటే ఇక్కడ 1 అవుతుంది, ప్లస్ g ఆఫ్ అంటే g వాల్యూ ఇక్కడ ఎంత వస్తుందంటే ఇక్కడ 2g ఈక్వల్ టు -6 అయితే కనుక g ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ g ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది, f ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే g వాల్యూ ఇక్కడ అంతా -3 ఆఫ్ x ప్లస్ x1 వాల్యూ ఇక్కడ -1 అవుతుంది, ప్లస్ f వాల్యూ వచ్చేటప్పుడు ఇక్కడ 2f ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి f ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ 2 అవుతుంది, ఆఫ్ y ప్లస్ y1. ఇక్కడ y1 వాల్యూ ఎంత 1 కాబట్టి ఇక్కడ y ప్లస్ 1 మైనస్ అంటే c వాల్యూ వచ్చేసి ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్లో -12 కాబట్టి ఇక్కడ -12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ -x ప్లస్ y మైనస్ ఇప్పుడు -3ని లోపల మల్టిప్లై చేసినట్లయితే కనుక -3x మైనస్ ప్లస్ 3 అవుతుంది. అలాగే ప్లస్ 2y ప్లస్ 2 -12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక -x -3x ఈజ్ -4x. అలాగే y కోఎఫిషియెంట్స్ చూసినట్లయితే ఇక్కడ ప్లస్ y ప్లస్ 2y అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ ప్లస్ 3y అవుతుంది. అలాగే కాన్స్టెంట్ టర్మ్స్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ 3 + 2 5 అవుతుంది, 5 - 12 ఎంత అవుతుంది అంటే ఇక్కడ -7 అవుతుంది ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనిలో ఈ లైన్లో మనం మైనస్ కామన్ తీసినట్లయితే కనుక 4x - 3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు కావాల్సిన టాంజెంట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఇక్కడ 4x - 3y plus 7 is equal to 0. This is the equation of the tangent line is 4x minus 3y plus 7 is equal to 0. Next problem. Find the equation of the tangent x square plus y square minus 4x minus 6y plus 11 is equal to 0 at 3, 4. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. దీని సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే ఇక్కడ 2z ఈజ్ ఈక్వల్ టు -4, అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు -6, c ఈజ్ ఈక్వల్ టు 11. ఇప్పుడు దీని నుంచి మనకి g వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ -4/2 అంటే ఇక్కడ వాల్యూ -2 అవుతుంది. అలాగే f ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ టు 11. పాయింట్ గివెన్ పాయింట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ 3, 4 ఇచ్చారు కాబట్టి ఆ గివెన్ పాయింట్ p ఈజ్ ఈక్వల్ టు 3, 4. దీన్ని మనం x1, y1 అనుకున్నాం. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్ అట్ p ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ మనకి కండిషన్ ఏం చేస్తుంటే ఇక్కడ s1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే టాంజెంట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకి సర్కిల్ పాయింట్ తెలుసు కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్ అట్ పాయింట్ p ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ s1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే s1 అంటే నోటేషన్ ఏంటంటే ఇక్కడ x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. Here x1 value is 3 అంటే x into 3 ప్లస్ y1 అంటే 4, y1 వాల్యూ 4. ఇక్కడ g వాల్యూ వచ్చేసప్పటికల్లా మనకి 2z ఈక్వల్ -4 అయితే g ఈక్వల్ ఎంత అవుతుందని అనుకున్నాం ఇక్కడ -2 కాబట్టి -2 ఇంటూ x ప్లస్ x1 వాల్యూ ఇక్కడ 3.
హియర్ ఎఫ్ వాల్యూ ఈజ్ 2f ఈజ్వల్ -6 అయితే ఎఫ్ ఈజ్వల్ ఏమవుతుందంటే ఇక్కడ -3 అవుతుంది. -3 ఆఫ్ y ప్లస్ y1 వాల్యూ 4 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనకి కంపేర్ చేస్తే 11 కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు 11 అంటే ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది 3x ప్లస్ 4y ఇక్కడ -2ని లోపల మల్టిప్లై చేసినట్లయితే కనుక -2x మైనస్ ఇంటూ ప్లస్ -6 -3y -12 ప్లస్ 11 ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే ఇప్పుడు దీన్ని మనం ఇంకా సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 3x - 2x 3x - 2x మీన్స్ x. అలాగే 4y - 3y 4y - 3y మీన్స్ 4 - 3 1 కాబట్టి ఇక్కడ ప్లస్ y. ఇక కాన్స్టెంట్ టర్మ్స్ వచ్చేటప్పటికల్లా మనకి ఇంకేమున్నాయంటే ఇక్కడ -12 ప్లస్ 11 -12 ప్లస్ 11 అంటే ఎంత వస్తుంది ఇక్కడ -1 అవుతుంది. అలాగే ఇక్కడ -6 -1 అంటే ఎంత వస్తుంది అక్కడ వాల్యూ -7 అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ లైన్. మనకు కావాల్సిన టాంజెంట్ లైన్ ఏంటంటే ఇక్కడ x ప్లస్ y -7 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ లైన్ టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0కి మనం సాల్వ్ చేసాము. నెక్స్ట్ find the equation of the normal at to the circle x square plus y square minus 10x minus 2y plus 6 is equal to 0 at 3, 5. అయితే మనకి ఏం కనుక్కోమన్నారంటే ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ టు ది సర్కిల్ ఎట్ 3, 5 అంటే మనకి కనుక్కోవాల్సింది అంటే ఇక్కడ నార్మల్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇప్పుడు నార్మల్ లైన్ ఈక్వేషన్ అంటే మనం అనుకున్నాం టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ మనం నార్మల్ లైన్ అంటున్నాము. దిస్ ఈజ్ టాంజెంట్ లైన్. ఈ టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా అంటే ఈ పర్పెండిక్యులర్గా ఉండే లైన్ మనం ఏమంటున్నామంటే ఇక్కడ నార్మల్ లైన్ అంటున్నాము. దిస్ ఇస్ నార్మల్ లైన్. ఇప్పుడు నార్మల్ లైన్ అనేది మనకి సెంటర్ గుండా పాస్ అవుతుంది అంటున్నాం కాబట్టి ఇది సి అవుతుంది. అలాగే పాయింట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి పి అనుకున్నాము. అయితే మనకి కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ టాంజెంట్ నార్మల్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే మనకి ఇచ్చిన సొల్యూషన్లో మనం క్వశ్చన్లో ఏమి ఇచ్చారో రాసుకుందాము. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ y² మైనస్ 10x మైనస్ 2y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి 3, 5 ఇచ్చారు. ఆ 3, 5 మనకి గివెన్ పాయింట్ ఇక్కడ 3, 5. దీన్ని మనం x1, y1 అనుకున్నాం. అలాగే మనకి ఇక్కడ దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక మనకి వాల్యూని 2z ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ -10కి ఈక్వల్ అవుతుంది. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు -2కి ఈక్వల్ అవుతుంది. అలాగే c ఈజ్ ఈక్వల్ టు 6కి ఈక్వల్ అవుతుంది. అయితే దీని నుంచి g వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ g ఈజ్ ఈక్వల్ టు -5 అవుతుంది. అలాగే f ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వాల్యూ -1 అవుతుంది. అంటే ఇక్కడ -2/2 అంటే క్యాన్సిల్ అయితే కనుక f ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. c ఈజ్ ఈక్వల్ టు 6. అయితే మనకి ది ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఎట్ పాయింట్ p ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ మనకి ఏమవుతుందంటే ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ f బై x1 ప్లస్ g ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ f బై x1 ప్లస్ g ఇంటూ x మైనస్ x1. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్కి ఫార్ములా. మరి ఇప్పుడు దీనిలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక ఇక్కడ దిస్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఏంటంటే ఇక్కడ p ఆఫ్ x1, y1 కాబట్టి ఇక్కడ x1, y1 ఏమవుతుందంటే 3, 5 అవుతుంది. అలాగే gfc వాల్యూస్ ఏమవుతాయంటే మన సర్కిల్ నుంచి జనరల్ ఈక్వేషన్ నుంచి కంపేర్ చేసుకున్న వాల్యూస్ మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. ఇక్కడ y మైనస్ y1 అంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి 3, 5 కాబట్టి ఆ పాయింట్ మనం ఇక్కడ ఏమనుకున్నామంటే x1, y1 అనుకున్నాం కాబట్టి ఇక్కడ y1 మీద పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ 5 అవుతుంది. అంటే y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ f అన్న. y1 అంటే ఇక్కడ y1 మీద పాయింట్ ఏంటి తెలుసు అంటే ఇక్కడ మనకి తెలిసిన పాయింట్ రాసుకుందాము. ఇక్కడ y1 ప్లస్ ఎఫ్ అంటున్నాం. y1 ప్లస్ ఎఫ్ అంటే ఇక్కడ వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి 5 కాబట్టి 5 రాసుకున్నాము. అలాగే ఎఫ్ వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి ఏమవుతుందంటే ఇక్కడ -1 అవుతుంది. దీనికి నేను చేస్తున్నాను y మైనస్ y1 అంటే ఇక్కడ పాయింట్ ఎంత అంటే ఇక్కడ మనకి 5 అవుతుంది ఈక్వల్ టు y1 ప్లస్ ఎఫ్ అంటున్నాం. అంటే y1 అంటే ఇక్కడ మనకి వాల్యూ వచ్చేటప్పటికల్లా 5 అవుతుంది. y1 ప్లస్ ఎఫ్ అంటున్నాం. ఎఫ్ వాల్యూ ఇక్కడ ఎంత అంటే -1 కాబట్టి -1 అవుతుంది. 5 మైనస్ 1 బై నెక్స్ట్ x1 ప్లస్ g అంటున్నాము. x1 అంటే వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి x1 వాల్యూ వచ్చేటప్పటికల్లా 3 అవుతుంది. అంటే దిస్ వాల్యూ ఇస్ 3 ప్లస్ g అంటున్నాం. g వాల్యూ వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ -5 అవుతుంది. అంటే ఇక్కడ 5 మైనస్ 1 బై 3 మైనస్ 5 అవుతుంది.
అంటే దిస్ వాల్యూ ఈజ్ +5 -1. అలాగే డినామినేటర్ వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ +3 -5 ఇంటూ x మైనస్ x1 అవుతుంది. అంటే x మైనస్ x1 వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ 3 అవుతుంది. అంటే x మైనస్ 3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లే కనుక ఇక్కడ y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 - 1 అంటే ఎంత వస్తుంది, అక్కడ వాల్యూ 4 అవుతుంది. 3 - 5 అంటే వాల్యూ ఎంత వస్తుంది, అక్కడ -2 అవుతుంది. ఇంటూ x మైనస్ 3 అవుతుంది. ఇది దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే కనుక ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ సింప్లిఫై చేసినట్లే కనుక -2x ఇక్కడ -+6 ఈక్వల్ అంత ఇక్కడ y - 5 కాబట్టి ఈ y - 5 వాల్యూని రైట్ సైడ్ తీసుకున్నట్లయితే కనుక -y మైనస్ ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే -5ని రైట్ సైడ్ తీసుకొస్తే కనుక +5 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ 2x లోపల మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ 2x - 6 + y -5 ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే టోటల్గా వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 2x + y -11 ఈజ్ ఈక్వల్ టు 0. మనకి కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ ఏమవుతుందంటే ఇక్కడ 2x + y -11 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దిస్ ఈజ్ -1 + 5. డినామినేటర్ వాల్యూ x1 + g అంటే -5 + 3 అవుతుంది. అంటే x - 3 అవుతుంది. అంటే ఇక్కడ 5 - 1 అంటే 4 అవుతుంది. అలాగే కింద డినామినేటర్ వాల్యూ -5 + 3 అంటే -2 వస్తుంది. ఇంటూ x - 3 అవుతుంది. దాన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ ఈజ్ 2x + y -11 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ప్రాబ్లమ్. నెక్స్ట్ వన్, find the equation of the normal to x² + y² + x + y -24 is equal to 0 at 3, -4. అంటే మనకి దీనిలో కూడా ఏం కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్ కనుక్కోవాలి. దిస్ ఈజ్ టాంజెంట్ లైన్ ఆర్ టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ మనం ఏమంటామంటే ఇక్కడ నార్మల్ లైన్ అంటున్నాము. సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుందంటే ఇక్కడ C అవుతుంది. అలాగే మనకి ఇచ్చిన పాయింట్ Pని ఇక్కడ ఏమవుతుందంటే 3, -4 అవుతుంది. మనకి సర్కిల్ యొక్క సెంటర్ ఎంత అవుతుందంటే ఇక్కడ -1, అంటే -1/2 అంటే 2z = 1 కాబట్టి -1/2 -1/2 అవుతుంది ఇక్కడ సెంటర్. ఇది సర్కిల్ యొక్క సెంటర్. ఇక్కడ నార్మల్ లైన్ అనేది మనకి సెంటర్ గుండా పాస్ అవుతుంది. అయితే మనకు కనుక్కోవాలంటే ఈ నార్మల్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే దీనికి గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ రాసుకుందాము. x² + y² + x + y -24 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కనుక కంపేర్ చేస్తున్నట్లయితే కనుక ఏమవుతుందంటే మనకి జనరల్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే x² + y² + 2gx + 2fy + c = 0 అయితే కనుక దానిలో 2z = అంటే x కోఎఫిషియంట్ 2g అవుతుంది, = 1కి ఈక్వల్ అవుతుంది. అలాగే 2f = y కోఎఫిషియంట్ ఇక్కడ 1 అవుతుంది. అలాగే c = -24 అవుతుంది. అంటే g ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 1/2 అవుతుంది. అలాగే f వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 1/2 అవుతుంది. c ఎంత అవుతుందంటే ఇక్కడ -24 అవుతుంది. అలాగే గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారు అక్కడ మనకి p ఎంత ఇచ్చారంటే 3, -4 ఇచ్చారు. ఈ పాయింట్ మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ x1, y1 అనుకుంటున్నాము. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ఎ నార్మల్ ఎట్ p ఆఫ్ x1, y1 ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ at p of x1, y1 to the circle s is equal to 0 is మన ఫార్ములా ఏమనుకున్నామంటే దానికి y minus y1 is equal to y1 plus f by x1 plus g into x minus x1. Equation of the normal at point p of x1, y1 to the circle s is equal to 0 is formula ఏమవుతుంది y minus y1 is equal to y1 plus f by x1 plus g into x minus x1. మనకు ఆల్రెడీ ఇక్కడ gf వాల్యూస్ తెలుసు. అలాగే మనకి పాయింట్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ 3, -4 దిస్ ఇది ఏమవుతుందంటే ఇది x1, y1 అవుతుంది. మనం ఇప్పుడు ఈ వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక y minus y1 ఇక్కడ y1 వాల్యూ ఈజ్ -4 కాబట్టి ఆ మైనస్ ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ అవుతుంది. అంటే y + 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ y1 వాల్యూ ఈజ్ -4 కాబట్టి -4 ప్లస్ f వాల్యూ ఈజ్ ఇక్కడ మనకి వచ్చేటప్పటికల్లా 1/2 అంటే ప్లస్ 1/2 అవుతుంది. డినామినేటర్ బై x1 వాల్యూ వచ్చేటప్పటికి మనకి 3 కాబట్టి 3 ప్లస్ g వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏమవుతుందంటే 1/2 అవుతుంది. అంటే 1/2 ఇంటూ
x minus x1, x minus here x1 value is 3 అంటే x minus 3 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ y plus 4 ఈక్వల్ టు ఇప్పుడు మనకి దీనికి ఎల్సిఎం చేసినట్లయితే కదా ఎంత అవుతుందంటే ఇక్కడ మైనస్ 8 4 2 ఆర్ 8 ప్లస్ 1/2 అవుతుంది. అలాగే డినామినేటర్లో ఎల్సిఎం 2 తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ 3 2 ఆర్ 6 ప్లస్ 1 అవుతుంది ఇంటూ ఎక్స్ మైనస్ 3 అవుతుంది. ఇక్కడ మనకి న్యూమినేటర్కి డినామినేటర్కి ఏం చేస్తామంటే ఇక్కడ 2 ఎల్సిఎంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే 2 ఎల్సిఎం అయినప్పుడు ఇక్కడ డినామినేటర్లో 1 కాబట్టి అంటే 4 2 ఆర్ మైనస్ 8 అవుతుంది. అలాగే ప్లస్ 1 అవుతుంది బై 2. డినామినేటర్ 2 ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ 3 2 ఆర్ 6 ప్లస్ 1/2 అవుతుంది. ఇప్పుడు దీనిలో న్యూమినేటర్లో 2ను అలాగే డినామినేటర్లో 2ను క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా రిమైనింగ్ వాల్యూ y ప్లస్ 4 ఈక్వల్ టు ఎంత వస్తుందంటే ఇక్కడ 9/7 అవుతుంది ఇంటూ ఎక్స్ మైనస్ 3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక 7y క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక ఇక్కడ 7y ప్లస్ 28 ఈక్వల్ టు 9x 7 9s ఆర్ 63. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే ఇక్కడ 9x ఈ 7yని రైట్ సైడ్ తీసుకొస్తే కనుక మైనస్ 7y ఇక్కడ మైనస్ 63 మైనస్ 28 ఈక్వల్ టు 0. అంటే టోటల్గా వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ 9x మైనస్ 7y ఇక్కడ 8 మైనస్ 3 అంటే 5 అవుతుంది. అలా ఇక్కడ వచ్చేటప్పటికల్లా 63 మైనస్ కాబట్టి ఇక్కడ 13 మైనస్ 8 అవుతుంది. 13 మైనస్ 8 అంటే 5 అవుతుంది. అలాగే ఇక్కడ 6 మైనస్ 2 అంటే 45 అవుతుంది. అంటే ఇక్కడ టోటల్గా వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి ఇక్కడ 9x మైనస్ 7y మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ లైన్కి. నెక్స్ట్ show that the line lx plus my plus n is equal to 0 is a normal to the circle s is equal to 0 if and only if gl plus mf is equal to n. మనకి ఏమంటున్నారంటే ఇక్కడ సమ్లో షో దట్ ది లైన్ అంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ నార్మల్ టు ది సర్కిల్ అంటున్నాం. నార్మల్ టు ది సర్కిల్ అంటే మనకి ఇచ్చిన లైన్ ఏంటంటే ఇక్కడ నార్మల్ లైన్ అవుతుంది. అండ్ కండిషన్ ఏంటంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే అంటే ఇప్పుడు ఈ లైన్ అనేది నార్మల్ లైన్ అయితే కనుక మనకి ప్రూవ్ చేయమన్నది ఏంటంటే కండిషను జిఎల్ ప్లస్ ఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నారు. దీన్ని మనం డయాగ్రమాటికల్గా చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ టాంజెంట్ లైన్. ఆ టాంజెంట్ లైన్ పర్పెండిక్యులర్గా ఉండేది నార్మల్ లైన్ కాబట్టి దిస్ ఈజ్ నార్మల్ లైన్. అంటే మనకి ఇచ్చిన లైన్ ఏంటంటే ఇక్కడ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ నార్మల్ లైన్. అంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకి నార్మల్ లైన్. అయితే మనకి నార్మల్ లైన్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఇక్కడ మనకి సెంటర్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఈ సెంటర్ ఏమవుతుందంటే సర్కిల్ యొక్క సెంటర్ మనకి జనరల్ ఈక్వేషన్ యొక్క సర్కిల్ యొక్క సెంటర్ ఎంత అవుతుందంటే ఇక్కడ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అవుతుంది. అలాగే దిస్ ఈజ్ మనకి ఏమనుకున్నాం ఇక్కడ టాంజెంట్ లైన్ కాబట్టి ఇక్కడ మనకి నార్మల్ లైన్ మీద ఉండే సెంటర్ ఏంటంటే ఇక్కడ మనకి మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అంటే సెంటర్ అనేది మనకి ఇక్కడ ఈ నార్మల్ లైన్ మీద ఉంది కాబట్టి ఏమవుతుందంటే ఈ లైన్ మీద మనకి సెంటర్ ఉంది కాబట్టి అంటే సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అనేది కూడా ఏమవుతుందంటే ఈ లైన్ మీద ఉంటుంది. అంటే మనకి ఇచ్చిందేమో నార్మల్ లైన్. ఆ నార్మల్ లైన్ అనేది మనకి దేని గుండా పాస్ అవుతుందంటే మనకి సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతుంది కాబట్టి ఆ సెంటర్ అనేది ఏమవుతుందంటే ఈ లైన్ మీద ఉంటుందని చెప్పేసి చూపిస్తాం ఇక్కడ. ఇప్పుడు ది స్ట్రైట్ లైన్ మనకి ఇచ్చిన స్ట్రైట్ లైన్ ఏంటంటే ఇక్కడ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏ నార్మల్ టు ది సర్కిల్. అంటే ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ అనేది ఏమవుతుందంటే సర్కిల్కి నార్మల్ లైన్ అయితే కనుక ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి దాని సర్కిల్ ఈక్వేషన్ ఏం చేస్తా అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఇఫ్ ద సెంటర్ అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఏజ్ ఏమవుతుందంటే మైనస్ జీ కామా మైనస్ అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అవుతుంది. ఆఫ్ ది సర్కిల్ లైస్ ఆన్ ది లైన్ అంటే లైస్ ఆన్ దేని మీద ఉంటుందంటే ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ అనేది మనకి దేని మీద ఉందంటే ఇక్కడ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 మీద ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆ లైన్ ఏంటంటే ఇక్కడ మనకి ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే సెంటర్ అనేది మనకి ఈ లైన్ మీద ఉంది. దేని మీద ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0 మీద ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ సెంటర్ని ఆ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ లైన్ ఏమవుతుంది ఇక్కడ ఎల్ ఇంటూ హియర్ ఎక్స్ వాల్యూ ఈజ్ మైనస్ జీ అలాగే వై వాల్యూ ఈజ్
మైనస్ ఎఫ్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఎల్ ఇంటూ మైనస్ జీ ప్లస్ ఎం ఇంటూ మైనస్ ఎఫ్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ మైనస్ ఎల్జీ మైనస్ ఎంఎఫ్ ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. ఇప్పుడు దీనిలో మైనస్ కామన్ తీసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ ఇక్కడ మనకి ఎల్జీ ప్లస్ ఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. దిస్ ఈజ్ ది కండిషన్. అంటే మనకి ఈ లైన్ అనేది నార్మల్ లైన్ అయితే కనుక అంటే సర్కిల్కి ఈ లైన్ అనేది నార్మల్ లైన్ అయితే కనుక మన కండిషన్ ఏమవుతుందంటే టు ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో కండిషన్ ఏమవుతుందంటే జిఎల్ ప్లస్ ఎంఎఫ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది కండిషను. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ point 3,2 of the circle s is equal to x square plus y square minus x minus 3y minus 4 is equal to 0. అయితే మనకి ఏం చేయాలంటే ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఆ సర్కిల్ ఈక్వేషన్ మీద ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎట్ పాయింట్ 3,2 అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ కనుక్కోవాలి. అంటే మనకి ఏం కనుక్కోవాలంటే ఇక్కడ సర్కిల్ యొక్క టాంజెంట్ లైన్ కనుక్కోవాలి, అలాగే సర్కిల్ యొక్క నార్మల్ లైన్ కనుక్కోవాలి. అంటే దిస్ ఈజ్ టాంజెంట్ లైన్, టాంజెంట్ లైన్ పర్పెండిక్యులర్గా ఉండేదాన్ని మనం నార్మల్ లైన్ అంటున్నాము. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంటి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ లైన్ అలాగే ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ కనుక్కోవాలి. అయితే పాసింగ్ టు ది పాయింట్ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ 3,2 ఇచ్చారు ఆఫ్ ది సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మనం దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ 2z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ మైనస్ ఎక్స్ అవుతుంది, మైనస్ 1 అవుతుంది. సారీ 2f ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 అవుతుంది. అలాగే సి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే ఇక్కడ మైనస్ 4 అవుతుంది. ఇప్పుడు జీ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే ఇక్కడ దీనికి మైనస్ 1/2 అవుతుంది. జీ వాల్యూ ఈజ్ మైనస్ 1/2, అలాగే ఎఫ్ వాల్యూ ఈజ్ మైనస్ 3/2 అవుతుంది. అలాగే సి ఈజ్ ఈక్వల్ అంత ఇక్కడ మైనస్ 4. అలాగే గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడికి మనకి 3,2 ఇచ్చారు. దిస్ ఈజ్ x1 y1 పాయింట్. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ ప్రూవ్ చేద్దాం, తర్వాత మనం ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ కనుక్కుందాము. ఫస్ట్ వన్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్. మనం టాంజెంట్ లైన్ ప్రూవ్ చేస్తున్నాము. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ ప్రూవ్ చేస్తే కనుక మనకి ఇక్కడ దిస్ ఈజ్ టాంజెంట్ లైన్. అదే టాంజెంట్ లైన్కి పాయింట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ పి ఆఫ్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ 3,2 ఇచ్చారు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఈ టాంజెంట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ పి ఆఫ్ x1, y1 టు ది సర్కిల్ s ఈజ్ ఈక్వల్ టు 0 ఇది మనకి ఏం చేస్తుంటే కండిషన్ ఇక్కడ s1 ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు. మనకి s1 ఈక్వల్ టు 0 అన్నప్పుడు s1కి నోటేషన్ ఏంటంటే ఇక్కడ x1 ప్లస్ y1 ప్లస్ g ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ మనకి x1 y1 పాయింట్ వచ్చేటప్పటికల్లా మనకి 3,2 కాబట్టి దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1. కాబట్టి ఇక్కడ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక x ఇంటూ x1 వాల్యూ 3 అవుతుంది, అలాగే ప్లస్ y ఇంటూ y1 వాల్యూ 2 అవుతుంది. ఇక్కడ మనకి g వాల్యూ వచ్చినప్పటికల్లా మన పైన మైనస్ 1/2 అవుతుంది g వాల్యూ. అలాగే f వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి మైనస్ 3/2 కాబట్టి g వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మైనస్ 1/2 ఇంటూ x ప్లస్ x1 అన్నాం. x ప్లస్ x1 అంటే ఇక్కడ 3 అవుతుంది. ఇక్కడ f వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి మైనస్ 3/2 కాబట్టి మైనస్ 3/2 ఇంటూ y ప్లస్ y1 అన్నాము. అంటే y ప్లస్ y1 వాల్యూ వచ్చేటప్పటికి ఇక్కడ 2 అవుతుంది. c వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ c వాల్యూ వచ్చేటప్పటికి మైనస్ 4 కాబట్టి ఆ మైనస్ 4 సబ్స్టిట్యూట్ చేస్తాము ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఎంత వచ్చిందంటే ఇక్కడ ఈక్వేషను 3x ప్లస్ 2y ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ మైనస్ ఆఫ్ x ప్లస్ 3/2 మైనస్ 3 ఇంటూ y ప్లస్ 2/2 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి దీనికి 2 ఎల్సిఎం రాసినట్లయితే కనుక ఇక్కడ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనకి 2 ఎల్సిఎం రాసినట్లయితే కనుక ఇక్కడ ఎంత వస్తుందంటే వాల్యూ ఇక్కడ డినామినేటర్లో 1, ఇక్కడ డినామినేటర్లో 1. ఇప్పుడు ఎల్సిఎం రాస్తే ఇక్కడ 6x ప్లస్ 4y ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే కనుక 1 ఉంటుంది. ఆ 1తో మనం పైన న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే కనుక ఇక్కడ మైనస్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3, అలాగే ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే కనుక 1 అవుతుంది. అంటే 1 ఇంటూ 3 అంటే 3 అవుతుంది. ఇప్పుడు మైనస్ 3తో లోపల మల్టిప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ మైనస్ 3y మైనస్ 3 ప్లస్ 2 అంటే మైనస్ 6 అవుతుంది.
అలాగే డినామినేటర్ వాల్యూ 1 కాబట్టి దీని లోపల మల్టిప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ -8 = 0 అవుతుంది. ఇప్పుడు ఈ 2ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక ఇక్కడ వాల్యూ 0 అవుతుంది. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ 6x - x 5x, అలాగే ఇక్కడ 4y - 3y అంటే ఎంత వస్తుంది అక్కడ వాల్యూ +y అవుతుంది. అలాగే కాన్స్టెంట్ టర్మ్స్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ -6 -3 -9 -8 అంటే ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ -17 = 0 అవుతుంది. దిస్ ఈజ్ ది ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ లైన్. ది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ అట్ P(x1, y1) టు ది సర్కిల్ S = 0. ఇది మనకి S1 = 0 కాబట్టి మనం ఆ ఫార్ములా అప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ లైన్ వస్తుంది. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్. మనకి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ అన్నప్పటికీ మనకి ఫార్ములా ఏమనుకున్నామంటే ఇక్కడ y - y1 = y1 + f/x1 + g × x - x1. మనం ఈ ఫార్ములా అయినా అప్లై చేయొచ్చు, లేదా ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్కి ఇంకో ఫార్ములా ఉంది ఏంటంటే b × x - x1 - a × y - y1. ఇది మీకు ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లో ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ ఫార్ములా యూస్ చేశాను. లేదా మీరు ఈ ఫార్ములా అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ y - y1 = y1 + f/x1 + g × x - x1 అప్లై చేసినట్లయితే కనుక మనకి ఏం చేయాలంటే ఇక్కడ మనకి జనరల్ సర్కిల్ ఈక్వేషన్ నుంచి g, f వాల్యూస్ కనుక్కోవాలి. అలాగే మనకి పాయింట్ ఇక్కడ 3, 2 తెలుసు కాబట్టి ఆ పాయింట్ మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక మనకి ఈ లైన్ ఈక్వేషన్ వస్తుంది. లేదా మనం ఇంకో ఫార్ములా యూజ్ చేయొచ్చు అంటే ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్కి b × x - x1 - a × y - y1 = 0. అంటే మనం డైరెక్ట్గా ఈ టాంజెంట్ లైన్ నుంచి మనం డైరెక్ట్గా నార్మల్ లైన్ కనుక్కోవచ్చు. అంటే టాంజెంట్ లైన్ ఈక్వేషన్ నుంచి మనం ఆ వాల్యూస్ని యూజ్ చేసి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ కనుక్కుంటాము. అదే ఇది యూజ్ చేసినట్లయితే కానీ మనం ఏం చేస్తామంటే ఇదైనా యూజ్ చేయొచ్చు ఫార్ములా యూజ్ చేస్తే ఏంటంటే మనం డైరెక్ట్గా మళ్ళీ సమ్ నుంచి చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నానంటే దీన్ని టాంజెంట్ లైన్ డైరెక్ట్గా నార్మల్ లైన్ కనుక్కుంటున్నాను కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ ఈజ్ ఫార్ములా అప్లై చేసుకుంటే కనుక మనకి ఇక్కడ హియర్ ఏ వాల్యూ ఏమవుతుందంటే టాంజెంట్ లైన్ నుంచి 5 అవుతుంది. బి వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి 1 అవుతుంది. సి వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ -17 అవుతుంది. హియర్ బి వాల్యూ అనేది 1 అవుతుంది కాబట్టి 1 × x - x1 అన్నాం. x1 అంటే ఇక్కడ మనకి వాల్యూ వచ్చేటప్పటికల్లా 3 కాబట్టి 1 × x - 3 అవుతుంది. అలాగే మైనస్ ఏ వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి 5 కాబట్టి 5 × y - y1 అన్నాం. అంటే y - y1 వచ్చేటప్పటికల్లా 2 అవుతుంది = 0 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ x - 3 - 5y ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. అంటే 10 = 0 అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ x - 5y -3 + 10 అంటే +7 = 0. దిస్ ఇది ఏమవుతుందంటే నార్మల్ ఈక్వేషన్ అవుతుంది. అంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ యొక్క నార్మల్ లైన్, అలాగే మనం సర్కిల్ ఈక్వేషన్ యొక్క టాంజెంట్ లైన్ అంటే టాంజెంట్ లైన్ కనుక్కున్నాము, అలాగే సర్కిల్ యొక్క నార్మల్ లైన్ కూడా కనుక్కున్నాము. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు ది సర్కిల్ x² + y² - 4x - 6y + 11 = 0 at 3, 2. అయితే కనుక మనకి ఇక్కడ ఏమన్నారంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు ది సర్కిల్ x² + y² - 4x - 6y + 11 = 0 at 3, 2 అయితే కనుక మనకి దీనికి ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది నార్మల్ మీట్స్ ద సర్కిల్. ఫైండ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది నార్మల్ మీట్స్ ది సర్కిల్. అంటే మనకి ఏంటంటే సర్కిల్ మీద కదా మనకి నార్మల్ లైన్ అనేది 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది. అయితే మనకి ఏంటంటే ఒక పాయింట్ ఇచ్చేసరికి ఇక్కడ 3, 2 అనేది. అయితే మనకి ఏం కనుక్కోవాలంటే ఆ నార్మల్ యొక్క అదర్ ఎండ్ కనుక్కోవాలి. అంటే ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది నార్మల్ మీట్ ది సర్కిల్. అంటే సర్కిల్ మీట్ అయ్యే చోట నార్మల్ యొక్క అదర్ ఎండ్ అని కనుక్కోవాలి ఇక్కడ సమ్. అయితే గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ x² + y² - 4x - 6y + 11 = 0. మనకి ఇచ్చిన సర్కిల్ ఇది. మనం దీన్ని డయాగ్రమెటిక్లో చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ టాంజెంట్ లైన్, దిస్ ఈజ్ నార్మల్ లైన్, ఇది పాయింట్ P అవుతుంది, ఇది సర్కిల్ యొక్క సెంటర్ C అవుతుంది. అలాగే
నార్మల్ లైన్ అనేది సర్కిల్ ఇంకొక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది కాబట్టి ఈ పాయింట్ మనం క్యూగా తీసుకుంటున్నాము. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సి అనేది ఏమవుతుందంటే పీక్యూకి ఏమవుతుందంటే మిడ్ పాయింట్ అవుతుంది. దిస్ ఈజ్ టాంజెంట్ లైన్, దిస్ ఈజ్ నార్మల్ లైన్, దిస్ ఈజ్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. అయితే కనుక గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ మనకు సమ్లో ఏమి ఇచ్చారంటే ఇక్కడ x² + y² - 4x - 6y + 11 = 0 ఇచ్చారు. అయితే మనం ఏం చేస్తామంటే దీన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక మనకు జనరల్గా సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే x² + y² + 2gx + 2fy + c = 0 కాబట్టి మనం దాన్ని జనరల్ సర్కిల్ ఈక్వేషన్తో కంపేర్ చేసినట్లయితే కనుక హియర్ 2g వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ -4 అవుతుంది. అలాగే 2f వాల్యూ వచ్చేటప్పటికల్లా -6 అవుతుంది. అలాగే c = ఎంత అవుతుందంటే ఇక్కడ 11 అవుతుంది. అయితే మన దీని నుంచి g వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ -2 అవుతుంది. f -3 అవుతుంది. c 11 అవుతుంది. అయితే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ c ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి ఇచ్చిన సమ్లో వచ్చేటప్పటికల్లా 2, 3 అవుతుంది. అంటే సర్కిల్ యొక్క సెంటర్ ఎంత అవుతుందంటే ఇక్కడ -g, -f కాబట్టి సర్కిల్ యొక్క సెంటరు -g, -f కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ g వాల్యూ -2 కాబట్టి -2 అవుతుంది. అలాగే f వాల్యూ -3 అంటే +3 అవుతుంది. అంటే సర్కిల్ యొక్క సెంటర్ ఎంత అవుతుందంటే ఇక్కడ మనకి 2, 3 అవుతుంది. అలాగే గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ 3, 2 ఇచ్చారు. అయితే ది ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ అట్ పాయింట్ P of x1, y1 టు ది సర్కిల్ s = 0 is అంటే మనకి పాయింట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి 3, 2 ఇచ్చారు. అయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నార్మల్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలి కాబట్టి ది ఈక్వేషన్ ఆఫ్ ఏ నార్మల్ అట్ పాయింట్ P of x1, y1 టు ది సర్కిల్ s = 0 is ఫార్ములా ఏం చేస్తే ఇక్కడ y - y1 = y1 + f / x1 + g × x - x1 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ y - y1 అంటే మనకి ఇచ్చిన పాయింట్లో y1 పాయింట్ ఏమవుతుందంటే ఇక్కడ x1 ఏమో 3 అవుతుంది. ఇచ్చిన పాయింట్లో 3, 2 కాబట్టి ఈ పాయింట్లో x1, y1 y - y1 అంటే ఇక్కడ y - 2 = y1 + f అంటున్నాం. y1 అంటే ఇక్కడ వాల్యూ 2 కాబట్టి 2 సబ్స్టిట్యూట్ చేస్తాము. అలాగే f వాల్యూ వచ్చేటప్పటికల్లా మనకి ఇక్కడ -3 కాబట్టి -3 పెట్టాము బై x1 + g అన్నాము. x1 అంటే వాల్యూ ఇక్కడ 3 కాబట్టి 3 తీసుకున్నాము. -g వాల్యూ వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి -2 కాబట్టి 3 - 2 × x1 వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 3 కాబట్టి 3 సబ్స్టిట్యూట్ చేసాము. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ y - 2 = ఎంత వస్తుందంటే ఇక్కడ వాల్యూ అంటే 2 - 3 అంటే -1/1 అవుతుంది ఇంటూ x - 3 అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ -x + 3 అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం రైట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ వాల్యూని -y + 2 = 0 అవుతుంది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి -x - y + 5 అవుతుంది. దానిలో మైనస్ కామన్ తీసినట్లయితే కనుక మనకి ఇక్కడ x + 5 - 5 = 0 అవుతుంది. దిస్ ఇది ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ ఈ నార్మల్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోమన్నారు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ లైన్ వచ్చింది. అలాగే సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ది నార్మల్ లైన్ మీట్స్ ద సర్కిల్. అంటే మనకి ఈ పాయింట్ని కనుక్కోమన్నారు. ఇక్కడ మనకి ఆ పాయింట్ని చూద్దాం. ఇక్కడ ఏమొస్తుందంటే లెట్ q of x, y be the other end of the normal which meets the circle. అంటే మనకి ఇక్కడ q అనేది ఏంటంటే అదర్ ఎండ్ ఆఫ్ ది నార్మల్. అంటే నార్మల్కి ఒక ఎండ్ ఏమో p పాయింట్ ఇచ్చేసారి 3, 2 అదర్ పాయింట్ మనకు తెలియదు కాబట్టి మనకు కనుక్కోవాల్సింది ఈ పాయింట్ కాబట్టి ఈ పాయింట్ మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ x, y అనుకుంటున్నాము. అయితే q of x, y be the other end of the normal which meets the circle ఎక్కడ మీట్ అవుతుందంటే ఇక్కడ q అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. అలాగే ఈ సర్కిల్ ఇక్కడ మీట్ అవుతుంది. అయితే ఏమవుతుందంటే ఇక్కడ 2 పాయింట్స్కి c అనేది ఏమవుతుందంటే ఇక్కడ మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి అంటే c అనేది ఇక్కడ ఏంటంటే సెంటర్ కాబట్టి సెంటర్ = ఏమవుతుందంటే మిడ్ పాయింట్ ఆఫ్ pq అవుతుంది. ఇటు మిడ్ పాయింట్ ఆఫ్ pq అంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే x1 + x2/2, y1 + y2/2 అవుతుంది. మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తున్నాం ఇక్కడ. అంటే p అనే పాయింట్ 3, 2 అలాగే q అనే పాయింట్ x, y కాబట్టి మనం ఈ pqకి x1, y1 అలాగే x2, y2 అప్లై చేసుకుంటే పాయింట్స్కి ఇప్పుడు ఫార్ములా అప్లై చేస్తే కనుక 2, 3 అంటే సెంటర్ అనేది మనకి సర్కిల్ యొక్క సెంటర్ 2, 3 కాబట్టి 2, 3 = ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేస్తే కనుక x1 + x2/2 అంటే x అంటే ఇక్కడ x1 అంటే 3 కాబట్టి x1 అంటే x కాబట్టి ఇక్కడ x + 3/2 y1 + y2/2 అంటే ఇక్కడ y1 వాల్యూ y కాబట్టి y1 + y2 అంటే ఇక్కడ 2 అవుతుంది /2 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ x + 3/2 x + 3/2 ఈ 2 వాల్యూస్ని ఈక్వేట్ చేస్తే కనుక ఇక్కడ x + 3/2 = 2కి ఈక్వల్ అవుతుంది. అలాగే y + 2/2 =
3కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ 4 అవుతుంది. అలాగే వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 4 మైనస్ 3 అవుతుంది. అలాగే వై ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ 6 మైనస్ 2 అవుతుంది. ఫర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. అలాగే వై ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే వాల్యూ ఇక్కడ 4 అవుతుంది. దిస్ ఈజ్ ఎక్స్ కామా వై వాల్యూ ఈక్వల్ ఎంత అంటే ఇక్కడ 1 కామా 4 కాబట్టి ఈ పాయింట్ ఏమవుతుందంటే ఎక్స్ కామా వై అనే మనకి ఇక్కడ క్యూ పాయింట్ కాబట్టి దేర్ఫోర్ ది అదర్ ఎండ్ ఆఫ్ ద నార్మల్ ఈజ్ పాయింట్ ఎంత అవుతుందంటే క్యూ ఆఫ్ 1 కామా 4. మనకు కనుక్కోవాల్సిన 2 పాయింట్స్ ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ అలాగే అదర్ ఎండ్ ఆఫ్ ద నార్మల్ కనుక్కున్నాము. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. నెక్స్ట్ కాన్సెప్ట్లో టాంజెంట్ లైన్కి ప్యారలల్గా ఉండే లైన్ అలాగే టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఆ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాము.